సోదర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు అందరం కలిసి ఈ గ్రామంలో అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయ జీర్ణోద్ధరణకు ఈరోజు ఒక సంకల్ప బలం ఉన్న పరిస్థితుల్లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఒక్కరోజు ఉదయం అన్నవరం దగ్గర నుంచి బయలుదేరి చివరి గ్రామమైన మరుమళ్ళ గ్రామానికి వచ్చేప్పటికీ దాదాపు 11 ఆలయాల శంకుస్థాపనలు, ఒక ఆలయ ప్రారంభోత్సవం, దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైన ఈరోజు కార్యక్రమాలని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, వీటన్నిటితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. నిత్య కళ్యాణంతో భద్రకాళి వీరేశ్వర స్వామి యొక్క ఆలయ శంకుస్థాపన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ఇవాళ మాకు అవకాశం. ఇవాళ ఉదయం మధ్యాహ్నం పూర్తయ్యేటప్పటికి 4 గంటల నుంచి ఎన్ని ఆలయాలు ఆపేయాలో, ఎన్ని ఆలయాల పని జరుగుతుందో, మళ్ళీ ఒక వారంలో రావాలి, ఆలస్యం అవుతుందని అనుకుంటూనే తిరుగుతూ చివరి కార్యక్రమంలో ఈరోజు సుబ్బరాజు గారి సంకల్ప బలం అంత పటిష్టంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఇదొక నిదర్శనం. ఈ మంచి వాతావరణంలో ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరొక వైపు పూజారులు, అర్చక ప్రముఖుల యొక్క ఆశీస్సులు, పెద్దలందరి యొక్క దీవెనలు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి యొక్క నిత్య కళ్యాణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం రావడం ఇది భగవత్ సంకల్పం. మరి ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. గోదావరి పుష్కరాల కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ గోదావరి పుష్కరాలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో గతంలో అయితే 2 జిల్లాలే ఉండేవి. మార్పు చేసినటువంటి జిల్లాలతో ఇవాళ 4 జిల్లాలు, ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, ఇన్ని జిల్లాల యొక్క ప్రాముఖ్యతని చూపించేటువంటి ఈ గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా గతంలో పుష్కరాలు జరిగిన సందర్భంలో కూడా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు కూడా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి వాటిని నిర్వహించినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు ఈ పుష్కరాలకి, రాబోయేటువంటి కృష్ణా పుష్కరాలకి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఇవి అన్నీ కూడా సజావుగా నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. 4 కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేశాం. స్థానికంగా కొంత డోనర్ల రూపకంగా కొంత నిధులు వస్తాయి. ఆలయ నిర్మాణం ఆగదు. దేవాదాయ శాఖ ఉంది, తెలుగుదేశం కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ఉంది, మంచి మనసు కలిగినటువంటి పెద్దలు, డోనార్లు చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వారందరి సహకారంతో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో మా వంతు భాగస్వామ్యాన్ని సంపూర్ణంగా ఈ ప్రభుత్వం అందిస్తుంది.